ఓం నమో వెంకటేశయ్య. నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. తిరుమల తిరుపతి దేవస్థానం సంస్థ బట్టి మరొక లేటెస్ట్ అప్డేట్ కూడా రావడం జరిగిందండి. సెప్టెంబర్ నెలకు సంస్థ బట్టి శ్రీవారి యొక్క దర్శన టికెట్లో భాగంగా రేపు అంటే 23వ తారీఖున జూన్ నెల ఉదయం 10 గంటలకి శ్రీవారి యొక్క అంగ ప్రదక్షిణ టికెట్లు అయితే విడుదలవడం జరుగుతుందండి. చాలామంది మిత్రులు అడుగుతున్నారు, సార్ అంగ ప్రదక్షిణ అంటే ఏమిటి, ఎంతమంది పాల్గొనడానికి అవకాశం ఉంటుంది, ఈ టికెట్ కాస్ట్ ఎంత ఉంటుంది, అంగప్రదక్షిణ ఏ విధంగా చేయాలి అని ఇలా రకరకాల క్వశ్చన్స్ అన్నీ కూడా అడుగుతున్నారండి. ఈ వీడియోలో నేను మీకు పూర్తిగా అంగప్రదక్షిణ టికెట్లు ఆన్లైన్లో ఏ విధంగా బుక్ చేసుకోవాలన్నది చెప్తాను. అసలు అంగప్రదక్షిణ అంటే ఏమిటి అన్నది కూడా చెప్తాను. తిరుమల తిరుపతి దేవస్థానం సంస్థ బట్టి శ్రీవారి యొక్క దర్శన టికెట్లు 3 నెలల ముందుగానే ఈ అప్డేట్ అయితే మనకి టీటీడీ దేవస్థానం వారు అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఇది మనం ఆన్లైన్లో అయితే ముందుగానే బుక్ చేసుకోవాలి. ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి టీటీడీకి సంస్థ బట్టి అఫీషియల్ యాప్ వచ్చేసి మనకి అందుబాటులో ఉంటుందండి. మీరు యాప్ను కూడా ఇన్స్టాల్ చేసుకుని అఫీషియల్ యాప్ ద్వారా కూడా మీరు ఈ దర్శన టికెట్లు బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. లేదనుకుంటే టీటీడీకి సంస్థ బట్టి అఫీషియల్ వెబ్సైట్ కూడా మనకు అందుబాటులో ఉందండి. ఈ అఫీషియల్ వెబ్సైట్ ద్వారా కూడా మీరు శ్రీవారి యొక్క దర్శన టికెట్లు బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మనకి వెబ్సైట్ వచ్చేసి ttdevaస్థానం.ap.gov.in వెబ్సైట్లోకి మీకు మొబైల్ నెంబర్తో లాగిన్ అవి ఈ శ్రీవారి యొక్క దర్శన టికెట్లు అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకా అసలు విషయానికి వస్తే మనకి శ్రీవారి యొక్క అంగప్రదక్షిణ టికెట్లు అన్నది రేపు సెప్టెంబర్ నెల బట్టి కోటలో భాగంగా రేపు 23వ తారీఖున ఉదయం 10 గంటలకి టీటీడీకి సంస్థ బట్టి అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో ttdevaస్థానం.ap.gov.in వెబ్సైట్లోకి విడుదల చేయడం జరుగుతుందండి. మీకు మొబైల్ నెంబర్తో లాగిన్ అయ్యి మీరు ఈ టికెట్ని అయితే బుక్ చేసుకోవచ్చు. అంగప్రదక్షిణ టికెట్ పూర్తిగా ఫ్రీ అండి, ₹1 కూడా కట్టనవసరం లేదు. ఒక మొబైల్ నెంబర్ ఐడి మీద వచ్చేసి 2 వరకు పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. భార్య భర్త కానీ, బంధువులు కానీ, స్నేహితులు కానీ, లేదా ఇండివిజువల్గా అంటే సింగిల్గా వెళ్తే సింగిల్గా కూడా ఈ అంగప్రదక్షిణ టికెట్ అయితే బుక్ చేసుకోవచ్చండి. దీనికి కావాల్సిన ఐడి ప్రూఫ్ వచ్చేసి మీ దగ్గర ఉన్నటువంటి ఆధార్ కార్డు తోటి అడ్రస్ ఇచ్చి మీరైతే ఈ టికెట్ని అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంగప్రదక్షిణ అంటే మనకి శ్రీవారి యొక్క ప్రధాన ఆలయం ఏదైతే ఉందో అంటే ఆనంద నిలయం, బంగారు పోకిలి. మనం సాధారణంగా శ్రీవారిని జయ విజయాల దగ్గర నుండి దర్శించుకుని బయటకు వస్తాం కదండి. అక్కడ నుండి పొడుకుని పొరుల దండాలు పెడుతూ స్వామివారి యొక్క ఉండిలో కానుకలు వేసేటువంటి ప్లేస్ ఏదైతే ఉందో అక్కడ వరకు పొడుకుని పొరుల దండాలు పెడుతూ రావడాన్ని అంగప్రదక్షిణ అంటారు. మీకు కూడా చిన్నపిల్లలు ఉన్నా కూడా అంటే 12 సంవత్సరాల లోపు ఉన్న మీ పిల్లల్ని కూడా ఈ అంగప్రదక్షిణ టికెట్ ద్వారా మీరు శ్రీవారి యొక్క దర్శనానికి తీసుకువెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. ఇలా అంగప్రదక్షిణ బుక్ చేసుకున్నటువంటి శ్రీవారి భక్తులకి ఒక లడ్డును కూడా ఇవ్వడం జరుగుతుంది.